హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో కూర చేస్తున్నాము, మిక్స్డ్ కూర. దాంట్లో మిక్స్డ్ క్యారెట్, టమోటా, వంకాయ అన్నీ కలిపి మిక్స్డ్ కూర. దాంట్లో వేరే వెరైటీగా ఎగ్ వేసి చేస్తే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్. ఇలా కూడా మీరు మీ ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. ఎగ్ ఒకటి వేసినాము, రెండో ఎగ్, రెండో గుడ్డు, ఇలా 3 గుడ్లు వేసుకున్నాక తర్వాత 3 గుడ్లు వేసుకున్నాక ఒక 1 మినిట్ వెయిట్ చేయాలి. తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలా కూరను, గుడ్డు. చూడండి ఫ్రెండ్స్. ఇలా కూడా మీ ఇంట్లో చేసుకోండి. చేసుకున్న తర్వాత బాగా అన్నంలోకి బాగా ఉంటుంది. ఇలాంటి కూర టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలా కూర అంతా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్. ఇలాంటి వీడియోస్ మంచి అప్లోడ్ చేస్తూనే ఉంటాను యూట్యూబ్లో. ఇట్లా మిక్స్ చేసుకొని గుడ్డు వేసుకొని తింటే వేరే లెవెల్ ఉంటాయి, టేస్టీగా, సూపర్ టేస్టీ. దాంట్లో తగిన ఉప్పు వేసుకోవాలా, మిక్స్ చేసుకోవాలా. తర్వాత అన్నం చేసుకున్నాం కదా, ఆ అన్నము దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫుల్ మొత్తము అన్నము, కూర మొత్తం ఎగ్గు మిక్స్ చేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేస్తే లాస్ట్లో ఇంకా చక్కగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేసుకోవాలా. కనీసం ఒక 1 మినిట్, 2 మినిట్, 3 మినిట్స్ మిక్స్ చేసుకుంటే ఇలా అవుతుంది రైస్. బాగా మిక్స్ చేసుకోవాలా. దాంట్లో తగిన కారము, ఉప్పు, పసుపు ఇలా అన్నీ వేసుకోవాలా. కారము ఇప్పుడు వేసినాము. రైస్లో తగిన సాల్ట్ వేసుకోవాలా, ఉప్పు వేసుకోవాలా. 2 వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలా. బాగా మిక్స్ చేసుకొని తింటే వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. టేస్ట్ అదిరిపోయింది ఫ్రెండ్స్, వేరే లెవెల్ ఉంది టేస్ట్ కూడా. మళ్ళీ దీంట్లో కొత్తిమీర వేసుకోవాలా. కొత్తిమీర వేసుకొని తర్వాత మిక్స్ చేయాలా. మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత అలా కట్ చేసుకొని కొత్తిమీర అంతా ఆ రైస్లో వేసుకోవాలా, బౌల్లో మిక్స్ చేసుకోవాలా.
మళ్ళీ కొద్దిగా తగిన సాల్ట్ వేసుకోవాలా, ఉప్పు వేసుకోవాలా, తెల్ల ఉప్పు మిక్స్ చేసుకోవాలా. వెరైటీ రైస్ ఈరోజు మా ఇంట్లో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేస్తే నేను కూడా ఫస్ట్ ఏదో ఎగ్ రైస్ అనుకున్నా, ఇప్పుడు చూస్తే వెరైటీ రైస్. చూడండి ఫ్రెండ్స్, సూపర్ కాంబో ఈరోజు నైట్కే ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్లోనే ఉంది ఫ్రెండ్స్. తర్వాత పెనం పెట్టుకోవాలా. పెనము బాగా కాలిన తర్వాత దాంట్లో చపాతీ చేయాలా. దీంట్లో మిక్స్డ్ రైస్లో తర్వాత చపాతీ, ఈ రెండు కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటుంది. ఇది కూడా క్యాబేజీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందా. క్యాబేజీ తర్వాత ఇక్కడ చపాతీ పిండి బాగా పిండినాము, బాగా కలిపినాము. ఇప్పుడు చపాతీ చేసుకోవాలా. వేరే లెవెల్గా చపాతీ కలిపి దీంట్లో మళ్ళా క్యాబేజీ ఇక్కడ 5 నిమిషాలు 2 మినిట్స్ పెనం కాయిన తర్వాత ఇలా చపాతీ చేసుకోవాలా. ఇలా చపాతీ చేసుకున్న తర్వాత చపాతీని గోధుమ పిండి వేసి ఇలా చపాతీ చేసుకోవాలా. ఇలా రుబ్బాలా చపాతీ, ఇలా చేయాలా. ఇలా రుద్దుకోవాలా చపాతీ. ఇలా రుద్దుకొని ఇంట్లో చేసుకొని తింటే వేరే లెవెల్ ఉంటుంది. మంచి ఆరోగ్యం, మంచి టేస్ట్. ఇలా సాయంత్రం పూట ఫ్యామిలీతో కలిసి ఇలా చేసుకొని తింటే వేరే లెవెల్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇలా పెనం మీద పెట్టాలా చపాతీ. బాగా కాయిన తర్వాత తిప్పాలా. చూడండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. రైసు అండ్ చపాతీ అండ్ తర్వాత మిక్స్డ్ క్యాబేజీ, ఈ కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటుంది. ఈరోజు నైట్ బాగా తినేసి నిద్రపోస్తున్నాను. మంచి ఫుడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బాగా రైస్ ఉన్నది. ఈరోజు రైసు తర్వాత చపాతీ తర్వాత క్యాబేజీ మిక్స్ చేసుకొని తింటే వేరే లెవెల్ ఉంటుంది. గుడ్ నైట్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. ఈరోజు అందరూ బాగా తిని అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలా. బాగా తినేసి బాగా నిద్రపోండి, మార్నింగ్ డ్యూటీకి పోండి. రైస్ అన్నము